హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారిని ఉద్దేశించి ఎన్వి రమణ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇక్కడ ఎన్వి రమణ గారు అనేక విషయాలను ప్రస్తావించారు. మరికొన్నింటికి సంబంధించి అలాగే వదిలేశారు. వాటికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే హుందాగా ఉండేదని చెప్పి మెజారిటీ పీపుల్ అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో అలాగే వదిలేసినటువంటి కారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్వి రమణ గారికి సంబంధించి ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా నిజం అనుకోవడానికి అవకాశం ఎన్వి రమణ గారే కల్పించారనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. సో ఏమిటన్నది ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే, నా పైన వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది, నన్ను వేధించింది, నేను మౌనంగా ఉండడం కోసం అని చెప్పి నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసింది, నాతో పాటు అనేక మంది న్యాయమూర్తులను కూడా వేధించిందని చెప్పి ఎన్వి రమణ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సారు అని చెప్పి. అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత వేధిస్తుంటే ఎందుకని సైలెంట్గా ఉన్నారు? ఆ వ్యక్తినే కాకుండా ఇతర న్యాయమూర్తులను కూడా వేధిస్తున్నటువంటి క్రమంలో మౌనంగా ఎందుకున్నారనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది. కొంతమంది ఏమంటారంటే, ఎన్వి రమణ గారు న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి అప్పుడు సమానత్వం, సమాన న్యాయం అనేటువంటిది చూశారు, హుందాగా ఉన్నారు, మాట్లాడలేదు అనేటువంటి కొంతమంది యొక్క అభిప్రాయం. దీనికి సంబంధించి ఇక్కడ మెజారిటీ పీపుల్ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? ఓకే, సమానత్వం, సమాన న్యాయం అని చెప్పి ఎన్వి రమణ గారు మౌనంగా ఉన్నారనేటువంటిది మీ అభిప్రాయమే అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వం, సమాన న్యాయం చెయ్యాలని చెప్పి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు, అంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుపడాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నప్పుడు దానికి సంబంధించి చాలామంది వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అంటే అమరావతిలో పొలాలు కొన్నటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి. సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కోర్టుల ద్వారా చేశారనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా చూడాల్సి ఉంది. ఇక్కడ ఎన్వి రమణ గారు కేవలం ఆ 1000 మంది ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ త్యాగాలపైన అమరావతి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వారికి, అమరావతి ప్రాంతంలో భూములు కొన్నటువంటి వారిని ఉద్దేశించి వారికి మేలు జరిగే విధంగానే ఇక్కడ మాట్లాడారు. కానీ మిగతా రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం గురించి, వారి బాగోగుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, 3 ప్రాంతాల అభివృద్ధి చెందడానికి సంబంధించి సమానత్వం, సమాన న్యాయం అనేటువంటి విధంగా ఎందుకు ఆలోచన చేయలేదు ఒక న్యాయమూర్తిగా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశారు. ఇక్కడ ఎన్వి రమణ గారు కొంతమంది అమరావతి ప్రాంతానికే పరిమితం అయ్యారనేటువంటి అభిప్రాయాలు ఇదంతా గమనించిన తర్వాత వస్తాయి కదా, ఇప్పుడు వచ్చాయి. అండ్ అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యమం ఎవ్వరూ చేయలేదని చెప్పి మిగతా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి సాధించినటువంటి విజయాలకు సంబంధించి తక్కువ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా చూసిన పరిస్థితి. అంటే సమానత్వం, సమాన న్యాయం అనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తూ ఉంది? నేను చెప్పాల్సిన పని లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల కోసం, ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది, చాలా ఉద్యమాలు ఉన్నాయి. అవన్నీ తక్కువ చేసినట్టేనే ఇప్పుడు? అవి ఉద్యమాలు కాదా? ఇది ఒకటే ఉద్యమమా? మీ స్వార్థం కోసం, మీరు డెవలప్ అవడం కోసం చేసినది అదొక ఉద్యమమా? ఈ ఉద్యమాన్ని గొప్ప ఉద్యమాల ముందు పోలుస్తూ, వాటితో పోలుస్తూ ఇది పెద్ద ఉద్యమం, ఇంతకని మించిన ఉద్యమం రాదని ఎట్లా చెప్తారు? ఇక్కడ ఎక్కడ సమానత్వం ఉంది? ఇక్కడ సమాన న్యాయం ఉంది? తెలంగాణ ఉద్యమం పెద్ద ఎగ్జాంపుల్. ఇదేంటి, చాలా ఉద్యమాలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ పెద్ద ఉద్యమం స్వాతంత్రం వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నారో, ఇక్కడ మీ మీడియా ఒక వర్గం వీళ్ళందరూ కలిసి ఒక మాఫియాలాగా కలిసి ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి అసలైనటువంటి రైతులు పక్కన పోయి కొన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున రాజకీయం చేసిన పరిస్థితి. నిజమైన ఉద్యమకారులు, నిజంగా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక మీడియా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? అలాంటి వారికి సంబంధించి
మరి ఎక్కడ ఆలోచన చేశారు? ఇప్పుడు నేను రైతుల పక్షాన న్యాయం పక్షాన నిలబడ్డాను, కోర్టుల మీద న్యాయంతో రైతులు కూడా పోరాటం చేశారనేది అయితే చెప్తా ఉన్నారో, న్యాయం పక్షాన నిలబడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసే తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ కేసు ఆ రకంగా మరుగున పడిపోయిన పరిస్థితి, పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సమాన న్యాయము, కోర్టుల మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి వారికి సంబంధించి మీలాంటి వాళ్ళు ఎందుకని వారికి న్యాయం జరిగే విధంగా మరి చర్యలు తీసుకోరు అంటే ఇది ప్రశ్నగానే మిగిలిపోతుంది. దీనికి ఆన్సర్ ఉండదు వారి వైపు నుంచి. కొన్నింటికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఈ రాజధానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా కుటుంబానికి సంబంధించి వారిపైన ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి ఈ భూ స్కామ్లు చేస్తారని చెప్పి కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్తా ఉన్నారు, అప్పట్లో వేధించారని చెప్పి. నిజంగా ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, భూ స్కామ్లు జరగలేదని చెప్పి ఆ విచారణ పూర్తి స్థాయిలో జరిపించి దానికి సంబంధించి నిజాలేంటి అబద్ధాలేంటి అనే విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇక్కడ అమరావతి వస్తుందని తెలిసి మరి మీ ఫ్యామిలీ భూములు కొన్నారనేటువంటిది ఒక చర్చ. అది అబద్ధమని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చింటే బాగుండేది అనేటువంటిది మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇంత జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వేధించారని అన్ని చేశారని చెప్పిన క్రమంలో ఇక్కడ ఎన్వి రమణ గారు విజయవాడ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వారిని ప్రత్యేకంగా కలిసి ఆ తర్వాత ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్కడ ఎన్వి రమణ గారిని సన్మానించడం జరిగింది. మన రాష్ట్రం తరపున ఇలాంటి వ్యక్తి ఉండడం అనేటువంటిది మన రాష్ట్రానికి గర్వకారణమని చెప్పి కూడా ఆ రోజు జగన్ గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి అవన్నీ జరిగితే, అవమానాలు జరిగితే, ఇబ్బందులు కలిగించి ఉంటే మరి ఆ సన్మానానికి ఎందుకు వెళ్ళారనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా వెళ్ళకుండా ఉంటే మరి మీరు చెప్పేవన్నీ కూడా నిజాలు అనుకోవడానికి అవకాశం ఉండేది. మీకు సన్మానం చేసినటువంటి మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట వాస్తవం. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారనేటువంటి విషయాలు అనేక మంది అనేక రకాలుగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలోనే ఈరోజు మరి ఎన్వి రమణ గారు కూడా జగన్ గారి పైన తనకున్నటువంటి అభిప్రాయాన్ని మరొక యూనివర్సిటీలో ప్రోగ్రాం సందర్భంగా బయటపెట్టినటువంటి పరిస్థితి అని చెప్పి, సో ఇందులో అనేక ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయనేటువంటి అభిప్రాయాలను మెజారిటీ పీపుల్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.